మధ్యప్రదేశ్లోని చింద్వారా వంటి చిన్న పట్టణాలలో, రాజస్థాన్ రాష్ట్రంలోని గ్రామ ప్రాంతాలలో జరిగిన ఈ సంఘటన నిజంగా మనసును కలచివేసే విషాదం. ఇతర తల్లిదండ్రుల మాదిరిగానే వీరు కూడా తమ బాధ్యతను నిర్వర్తించారు. అంటే, పిల్లలకు జలుబు, తేలికపాటి దగ్గు మరియు జ్వరం వచ్చినప్పుడు వారు స్థానిక వైద్యులను ఆశ్రయించారు. వైద్యుడు ఇచ్చిన సాధారణ దగ్గు మందుపై పూర్తి విశ్వాసం ఉంచారు. అయితే, కొద్ది రోజులకే ఆ సాధారణ దగ్గు భరించలేని వేదనతో కూడిన ఏడుపుగా మారింది. పిల్లలు ఆహారం తీసుకోవడం మానేశారు, జ్వరం గరిష్ట స్థాయికి చేరింది. అన్నిటికంటే పెద్ద దుఃఖం ఏంటంటే, వారికి మూత్ర విసర్జన పూర్తిగా ఆగిపోయింది. వెంటనే ఆసుపత్రులకు వెళ్లినప్పటికీ సమయం మించిపోయింది. ఆ పిల్లల కిడ్నీలు పూర్తిగా దెబ్బతినిపోయాయి. ఒక్క మధ్యప్రదేశ్లోనే 14 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. నయం చేయాల్సిన మందే ఎవరికీ తెలియకుండా హంతకిగా మారింది. ఈ ప్రమాదం గురించి దర్యాప్తు చేసినప్పుడు ఒక భయంకరమైన నిజం బయటపడింది. ఆ దగ్గు మందు కోల్డ్రిఫ్ సిరప్ అనే పేరుతో అమ్మబడింది. అది అసలు మందే కాదు, వేషం మార్చుకున్న విషం. చెన్నైలోని ఔషధ పరీక్షా ప్రయోగశాలలో చేసిన పరీక్షలలో ఆ సిరప్లో 48.6% డయథిలిన్ గ్లైకాల్ అనే రసాయనం ఉన్నట్లు కనుగొన్నారు. ఇది వాహనాలలో ఉపయోగించే యాంటీఫ్రీజ్ బ్రేక్ ద్రవంలో కలిపే అత్యంత ప్రమాదకరమైన పారిశ్రామిక రసాయనం. డీఈజీ అనే ఈ విషపూరిత పదార్థాన్ని మనుషులు తీసుకోవడం ఏమాత్రం అనుమతించబడదు. ఇది చవకైనది అయినప్పటికీ శరీరంలోకి వెళితే నేరుగా కిడ్నీలపై దాడి చేసి శాశ్వతంగా దెబ్బతీస్తుంది. ఈ సిరప్ను తయారు చేసింది తమిళనాడుకు చెందిన శ్రీసన్ ఫార్మాస్యూటికల్స్ అనే సంస్థ. అధికారులు ఆ కేంద్రాన్ని తనిఖీ చేసినప్పుడు వారు కనీస భద్రతా నిబంధనలను కూడా పాటించలేదని తెలిసింది. చట్టప్రకారం తప్పనిసరి అయినప్పటికీ ఔషధాల రసాయనాలను వారు పరీక్షించలేదు. సురక్షితమైన ద్రావకాలకు బదులుగా చవకగా దొరికిన ప్రాణాలు తీసే పారిశ్రామిక స్థాయి ఇండస్ట్రియల్ గ్రేడ్ ని వాడారు. ఇది సాధారణ నిర్లక్ష్యం కాదు, ఇది క్రిమినల్ నిర్లక్ష్యం. ఈ విషాదంలో వైద్యుడి నిర్లక్ష్యం కూడా ఒక ముఖ్య కారణం. చింద్వారాలో ప్రవీణ్ సోని అనే వైద్యుడు వాంతులు, అలసట వంటి అసాధారణమైన పక్క ప్రభావాలు గమనించిన తర్వాత కూడా చాలా వారాలుగా అదే ప్రమాదకరమైన మందును కొనసాగించారు. ఆయన నిర్లక్ష్యం కారణంగా ఆయన్ని అరెస్టు చేసి ఆయన వైద్య లైసెన్స్ను కూడా రద్దు చేశారు. భారతదేశం అంతటా ఇప్పుడు కేంద్రంగా ఉన్న ప్రశ్న ఇదే: ఇంతటి ప్రమాదకరమైన విషం మన ఔషధ భద్రతా వ్యవస్థను దాటి మార్కెట్లోకి ఎలా రాగలిగింది? భారతీయ ఔషధ నియంత్రణ సంస్థ సిడిఎస్సిఓ చాలా కాలంగా విమర్శలకు గురవుతోంది. 50 ఫ్యాక్టరీలకు ఒకే ఒక ఇన్స్పెక్టర్ ఉండే పరిస్థితి ఉంది. అంతేకాకుండా దెబ్బతిన్న మందులను వెంటనే వెనక్కి తీసుకోవడానికి తప్పనిసరి చట్టం, మ్యాండేటరీ లా అంటూ ఏదీ లేదు. ఈ కారణంగానే పిల్లలు చనిపోయిన తర్వాత కూడా ఆ విషపూరిత సిరప్ చాలా వారాల పాటు దుకాణాలలో ఉంది. ఇది మొదటిసారి కాదు. 2022 మరియు 2023 సంవత్సరాలలో కూడా ఇదే డీఈజీ వల్లే గాంబియా మరియు ఉజ్బెకిస్తాన్ దేశాలలో 100కు పైగా పిల్లలు మరణించారు. భద్రత కంటే లాభానికే ప్రాధాన్యత ఇచ్చే ఈ ప్రమాదకర ధోరణి మారాలి. తల్లిదండ్రులు పిల్లలకు దుకాణాలలో అమ్మే దగ్గు మందులను డాక్టర్ సిఫార్సు లేకుండా ఇవ్వకుండా, లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. ప్రభుత్వం కఠిన నిబంధనలను అమలు చేసి తప్పు చేసిన సంస్థలపై బాధ్యత ఉండేలా చర్యలు తీసుకోవాలి. మందు ఉపశమనం ఇవ్వాలే తప్ప దుఃఖాన్ని కలిగించకూడదు. ఈ ఘోర తప్పిదం వల్ల ఇకపై ఏ ఒక్క బిడ్డ కూడా బలి కాకుండా ఉండాలని ప్రజలు గట్టిగా కోరుకుంటున్నారు.